Namaste, I am Dr. Bhaskar. I am a general laparoscopic and laser surgeon and chairman of Lohit Sai Hospital. ఈరోజు చాలా మంది నా పేషెంట్లు దగ్గరికి వచ్చి కిడ్నీ స్టోన్స్ తో బాధపడుతూ వెళ్ళేటప్పుడు సార్ ఏమేమి తినాలి ఇది కంపల్సరీగా అడుగుతుంటారు. కిడ్నీ స్టోన్స్ వచ్చిన పేషెంట్స్ కానీ గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చిన పేషెంట్స్ కానీ స్టోన్స్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది తినాలి, ఏం తినాలి, పథ్యం ఏం చేయాలని అడుగుతారు. సో స్టోన్స్ వచ్చిన వాళ్ళకు కంపల్సరీగా కొన్ని పథ్యాలు ఉంటాయి. అంటే స్టోన్స్ సైజ్, స్టోన్ వెరైటీని బట్టి, అంటే సపోజ్ కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అయితే కాల్షియం హైగా ఉన్న ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఎక్సెసివ్ గా వాళ్ళు మన ఆకుకూరలలో వచ్చేసి పాలకూర తినకూడదు. పాలకూరలో కాల్షియం ఆక్సలేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పాలకూర తినకూడదు. ఇంకా బీట్రూట్ తినకూడదు. డ్రై ఫ్రూట్స్ అంటే క్యాషూస్ కానీ ఆల్మండ్స్ కానీ అలాంటివి తినకూడదు. ఎక్సెసివ్ సాల్ట్ ఉన్న పికిల్స్, మన ఒంట్లలో పెట్టుకునే పచ్చళ్ళు, అవి కూడా తగ్గించాలి. పాపడ్ కానీ చిప్స్ కానీ వాటిలో కూడా ఎక్సెసివ్ సాల్ట్ ఉంటుంది, అవి తగ్గించాలి. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం రెడ్ మీట్ అంటే మటన్ కానీ బీఫ్ కానీ అది తగ్గించాలి. ఇంకా లివర్, కొంతమంది లివర్ సపరేట్ గా తింటుంటారు. లివర్ వల్ల కూడా స్టోన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. చికెన్ కొంచెం లిమిటెడ్ పోర్షన్ లో అడ్వైజబులే, కానీ చికెన్ కూడా ఎక్సెసివ్ గా తీసుకోకూడదు. ఫిష్ కూడా కొంచెం లిమిటెడ్ పోర్షన్ లో అడ్వైజబుల్. అంటే ఎగ్స్ కంప్లీట్ గా స్టాప్ చేయకూడదు. 1 or 2 eggs ఇస్ అడ్వైజబుల్. బట్ కొంతమంది డైలీ 4 eggs 6 eggs అలా తింటారు. అవి కూడా ఎక్సెసివ్ ప్రోటీన్ వల్ల కూడా స్టోన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.